ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చెప్పడానికి నిలబడి నేను అంత పెద్ద గొప్ప బోధకుణ్ణి ఇంకేదో కాదు. నిలబడే వరకు మాత్రమే మేము మాట్లాడేది మాత్రం నిశ్చయంగా దేవుడే. ఒక్కరిగా వచ్చినా 100 మంది వచ్చినా వందల రకాలుగా 1000 రకాలుగా దేవుడు నిలబడేది ఒక్కరైనా మాట్లాడేది ఒకే మాట అయినా సరే దాన్ని 100 మందికి 1000 మందికి దేవుడు దాన్ని మార్చి అందరితో కూడా మాట్లాడే శక్తి, బలము, జ్ఞానము దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుని మాట మనందరికీ అవసరం. ఆయన మాట మనలను ఆదరిస్తుంది. దేవుని మాట మనలను ధైర్యపరుస్తుంది. దేవుని మాట మనలను ఓదారుస్తుంది. దేవుని మాట మనకొక నిబ్బరాన్ని పుట్టిస్తుంది, అభయాన్ని కలగజేస్తుంది. ఏమండి, అటువంటి అద్భుతమైనటువంటి దేవుని మాటలు వినే సమయానికి మనం వచ్చాం. ఆమేన్. ఈరోజు నేను మీకు చెప్పాలని ఎంచుకున్నటువంటి అంశము ఏమిటి అని అంటే, ఒక కుష్ఠరోగి బాగుపడటం గురించి. కుష్టి వ్యాధి వచ్చి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏ విధంగా బాగుపడ్డారో, అతని స్వస్థత వెనకాల ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలు మీకు చెప్పాలని నేను సిద్ధపడి మీ మధ్యలో నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. మనందరితో కూడా దేవుడు ఆ విధంగా మాట్లాడి ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుణ్ణి స్వస్థపరుచుటలో ఉన్న ఆంతర్యం, ఆ పాఠములో దాగి ఉన్నటువంటి ఆత్మీయ మెలకువలు మనం నేర్చుకుందుముగాక. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమయ్యో చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు ఈ కుష్ఠరోగిని దేవుడు ఎలా శుద్ధి చేశాడో, స్వస్థపరిచాడో, మామూలు మనిషిగా చేశాడో ఈరోజు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు, అంటే కొండకెక్కారు. ఎందుకు ఎక్కారు కొండ మీదకనంటే, బోధించటానికి, ప్రార్థించటానికి, శోధించబడటానికి. ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి, కొండ అనుభవాలు. మొత్తానికి ఆ కార్యక్రమాలను ముగించుకుని ఆయన కిందికి వస్తూ ఉండగా బహుజన సమూహములు ఆయన్ని వెంబడించారట. దేవునికి స్తోత్రం. ఒక సమూహం కాదు, బహుజన
సమూహం అంటే ఒక 100 మంది అనుకోండి. 10 మందిని గుంపు అంటారు ఏమండి. లేదా ఒక 50 మందిని అంటే చిన్న గుంపు అంటారు. సమూహం అనంటే 100కు పైగా. అలా కొన్ని సమూహాల వారు యేసు ప్రభుని వెంబడిస్తున్నారట. చెప్పండి, ఎవరిని వెంబడిస్తున్నారు? ఈ దినాల్లో అప్పుడు యేసు ప్రభుని వెంబడించినట్లే ఈ దినాల్లో కూడా అనేక మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఎందుకు వెంబడించారో ఈ రోజుల్లో కూడా అందుకే. ఆ రోజుల్లో ఎందుకు వెంబడించేవారో అలాగే సేమ్ ఈ రోజుల్లో కూడా అందుకే యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. ఆ రోజులు ఎందుకు వెంబడించేవారంటే యేసయ్యని తిండి కోసం. యేసు ప్రభు దగ్గరికి వెళితే శుభ్రంగా కడుపు నిండా భోజనం, రొట్టెలు కడుపు నిండా దొరుకుతాయి. అంటే ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి వారికి యేసయ్య ఏం చెప్పారంటే, వీరికి తినడానికి ఆహారం పెట్టండి. శిష్యులు ఏమన్నారంటే, అది మన వల్ల కాదయ్యా, మనం అరణ్యంలో ఉన్నాం, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 1000 మంది ప్రజలు, వీళ్ళకి ఆహారము రొట్టెలు ఎక్కడి నుంచి తేగలం? ఆ టైంలో ఒక చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. వాటిని యేసయ్య ఆశీర్వదించి వడ్డించండి అని చెప్తే ఆ 5 రొట్టెలు 2 చేపలు అక్కడికి వచ్చిన 4000 మంది కడుపు నిండా తినగా ఇంకా మిగిలిపోయాయి. కడుపు నిండా తినగా 5 రొట్టెల్ని 2 చేపల్ని అన్ని 1000 మందికి ఆహారంగా యేసయ్య చేశాడు. ఆమేన్. అది వ్యాపించేసింది ఏమండి. ఆ విషయం ఒక పెద్ద అనౌన్స్మెంట్లకు వెళ్ళిపోయింది. కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్తే మంచి భోజనం, మంచి రొట్టెలు, మంచి మాంసం అనేది ప్రచారం అయిపోయి యేసయ్య దగ్గరికి వచ్చేవారు కొందరు. దేవునికి స్తోత్రం. రెండవది అద్భుతాల కోసం వచ్చేవారు. చెప్పండి, అద్భుతాలు. కానా ఊరిలో పెండ్లి జరుగుతున్న సమయంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసయ్య అక్కడ ఉన్నారు కాబట్టి నీళ్లను ద్రాక్షారసంగా చేశారు. కానా ఊరంతా కూడా టామ్ అయిపోయింది. ఇలాంటి ద్రాక్షారసము ఎప్పుడు మేము రుచి ఎవరు చేశారు, ఎక్కడ దొరికిందంటే ఇది యేసు ప్రభు అద్భుతం, యేసు ప్రభు మహిమ అనే వార్త వెల్లడైపోయింది. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయి అని కొందరు అద్భుతాల కోసం. మూడవదిగా యేసు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థతలు, బాగుపరచబడతా, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, దెయ్యాలు వదులుతాయి అని అనేక మంది వచ్చేవారు. దేవునికి స్తోత్రం. దెయ్యాలను బంధించాలి అని అంటే అది దేవుని వల్లే సాధ్యం. రోగాన్ని తీసివేయాలి అని అంటే ఏమండి దేవునికే సాధ్యం. ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించాలి, తప్పించాలి అని అంటే అది దేవునికే సాధ్యం. కాబట్టి స్వస్థత కోసం, విడుదల కోసం, ఏమండి ఇబ్బందుల కోసం, దెయ్యపు బాధల కోసం యేసు ప్రభుని వెంబడించేవారు. హల్లెలూయా. మరికొంతమంది యేసు ప్రభు బోధలో ఏదైనా తప్పులు, ఏదైనా పొరపాట్లు దొరుకుతాయేమో మనం పట్టుకుందాం. యేసు ప్రభు బోధలో ఏదైనా పొరపాటు దొరికితే పట్టుకొని నిలదీద్దాం, నిందిద్దాం, చెడ్డగా ప్రాచుర్యం చేద్దాం అనే
ఆలోచనతో కూడా చాలామంది వెంబడించేవారు. చివరిగా ఐదవదిగా మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా ఆయన్ను వెంబడించే గుంపు. దేవునికి స్తోత్రం. వీటన్నిటికీ రెఫరెన్స్ ఉంది, కానీ మనం నేర్చుకోవలసిన టాపిక్ అది కాదు. ఇప్పుడు ఆ కుష్టివాడు ఎలా బాగుపడ్డాడు, కుష్టివాడు శుద్ధి అవ్వడానికి ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, అది మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఈరోజు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి ఈ 5 రకాల ప్రజలు వెంబడించేవారు యేసు ప్రభు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఆహారం కోసం వస్తున్న ప్రజలు, భుక్తి కోసం వస్తున్న ప్రజలు, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం బాగుంటుంది, చెరువు బాగా కాసేస్తుంది, ఇలా భుక్తి కోసం, భోజనం కోసం. యేసు ప్రభు గురించి తెలిసినా తెలియకపోయినా ఆహారం దొరుకుతుంది, భుక్తి దొరుకుతుంది, ఒక స్థితి కలుగుతుంది అని వచ్చుచున్న సమూహాలు నేడు ఎన్నో కనబడుతున్నాయి. రెండవదిగా అద్భుతాలు. చెప్పండి, రెండవదిగా అద్భుతాలు. ఏవో మెరాకిల్స్. వైద్యులకి సాధ్యం కాలేదు, నాయకుల వల్ల కాలేదు. ఒక రాయి ఇక్కడ వేద్దాం, ఈయన ఏదైనా చేస్తాడేమో, యేసు ప్రభు ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, వింటున్నాం, పలానా వాళ్ళు చెప్పారు, చూసాం అని అద్భుతాన్ని ఆశించి వచ్చే సమూహాలు ఉన్నాయి. మూడవదిగా స్వస్థత, విడుదల, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విమోచించబడడం కోసం వచ్చే ప్రజలు, సమూహాలు ఉన్నాయి. నాలుగవదిగా ఏదైనా తప్పులు పొరపాట్లు కనబడతాయేమో బోధకుల్లో, పట్టుకుందాం, నిలబెడదాం, నిలతీద్దాం అనే ప్రజలు. స్వచ్ఛంగా యేసు దేవుడని, యేసు రక్షకుడని, యేసు తప్ప నిత్య జీవానికి మార్గము లేదు, ఆయనే సత్యము, మార్గము, జీవమని వెంబడించటానికి వచ్చేటువంటి ప్రజలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ కొత్తగా సేవకుడు వచ్చి మీటింగ్ పెట్టినా సరే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అందరూ మారు మనసు కోసం, అందరూ పశ్చాత్తాపం కోసం, అందరూ బాప్తిస్మం కోసం, అందరూ దేవుని భయము, దేవుని భక్తి కోసం వస్తున్నారా అంటే పొరపాటు. మనల్ని చూస్తున్న ఇతర ప్రజలు అనుకుంటున్నారు, ఈ క్రైస్తవులు ఎక్కడ మీటింగ్ పెడుతుంటే ఎంతమంది వెళ్ళిపోతున్నారు, బలవంతంగా వీళ్ళు ముంచేస్తున్నారు, బలవంతంగా మత మార్పిడి చేసేస్తున్నారని వాళ్ళు భయపడుతున్నారు. పాపం అసలు బలవంత మార్పిడి లేకపోతే బలవంతంగా ఒకరికి రుద్దడం అంటే మీరు అంగీకరించకపోయినా అసలు యేసయ్యే అంగీకరించరు. యేసు ప్రభువు అని మీ నోటితో మీరు ఒప్పుకోవాలి. ఆయన నీ పాపముల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడని నీ హృదయమందు విశ్వసించాలి. నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నామమున బాప్తీసం తీసుకుంటే నీ పాపాలు కడిగివేయబడతాయి, క్రొత్త హృదయం, క్రొత్త మనసు నీకు వస్తుంది అని నీవుగా నిశ్చయించుకొని నీవు ఆ పని చేసినప్పుడు నీకు రక్షణ. అంతేగాని బలవంతంగా బిందులు ఇస్తారు, చీరలు ఇస్తారు, ఇంకేదో లోన్లు ఇస్తారు, సైకిళ్ళు ఇస్తారు, మీరు తీసుకోండి అమ్మా అంటే వాటికి ఆశపడి మీరు తీసుకున్నా కానీ మీరు తప్పు చేసినట్లే, మీకు ఆ విధంగా బోధ చేసి ఆ పని చేయించిన సేవకులమైనటువంటి మేం కూడా తప్పు చేసినట్లే. హల్లెలూయా,
హల్లెలూయా. యేసు ప్రభువుని అనేకులు వెంబడిస్తున్నారు. అనేకులు 5 గుంపుల వారి గురించి చెప్పాను. నేడు కూడా ఈ 5 గుంపుల వారు కూడా మందిరానికి వచ్చేవారిలో ఉన్నారు, సభలకు వచ్చేవారిలో ఉన్నారు. ఏమండి, స్వస్థతాశాలలకు, ఇంకేదో ఉపవాస ప్రార్థనలకు, ఇంకేదో ప్రత్యేక ఆరాధన పండగలకి వచ్చే ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, అయితే ఈ 5 గుంపుల్లో మనము ఏ రకానికి చెందిన వారముగా ఉండాలి అని అంటే, ఆత్మతో సత్యముతో ప్రభువుని వెంబడించే, ప్రభువుని ప్రేమించే, ప్రభువుని హత్తుకునే గుంపుకు చెందిన వారిమిగా మనం ఉండాలి. సమరయ స్త్రీ హృదయపూర్వకంగా ఆయన వెంబడించింది. పాపి అయిన జక్కయ్య, సుంకపు గుత్తుదారుడైన జక్కయ్య పూర్ణ మనసుతో ఆయన్ని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. ఆ గుంపులో మనం ఉండాలండి. చెప్పండి, ఆ గుంపులో మందిరానికి వస్తారు కానీ విమర్శించే గుంపులో ఉంటారు కొందరు. లోపల భక్తి ఉండదు కానీ పైకి వేషం వేసుకునే గుంపులో ఉంటారు కొందరు. వాళ్ళెవ్వరూ ఇచ్చేవారిని ఇవ్వనివ్వకుండా చేసే గుంపులో ఉంటారు. దైవ సేవకుడిని బాధ పెట్టే గుంపులో ఉంటారు కొంతమంది. పరిచర్యకు, సంఘానికి హాని చేసే, మేలు చేయటం అలా ఉంచండి, హాని చేసే గుంపులో ఉంటారు. వాళ్ళతో చేతులు కలుపుతారు, వాళ్ళతో మాటలు కలుపుతారు. ఉండేది ఎక్కడ? మందిరములోనే. చేసేదెక్కడ? దేవాలయంలోనే. ప్రార్థన, ఆరాధన, సేవకునికి సహకారం, పరిచర్య, ధర్మాలు అన్నీ చేస్తారు కానీ గుంపు మాత్రం వేరు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏ గుంపులో ఉన్నాము? ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన వెంబడించే గుంపులో ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఒక పొయిట్రీ, ఒక కవిత్వకారుడు ఎలా చెప్పాడు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను. మన సహవాసాన్ని బట్టే మనం ఎవరమో తెలిసిపోతుంది. నీవు పేరుకి క్రైస్తవుడిగా ఉండి నువ్వు అన్యులతో తిరుగుతూ, దేవుడు భయం లేనోళ్ళు, దేవుడు భక్తి లేనోళ్ళు, గుడికి రానోళ్ళు, రక్షణ పొందనోళ్ళు నీకు బాగా డీపెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు అని అనుకో, మనిషి ఇక్కడ ఉన్నావు కానీ నీ మనసంతా కూడా వారితోనే. సింపుల్. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అన్నాడు ఒక కవిత్వకారుడు. మన సహవాసాలు ఎలా ఉంటాయో మనము అలాగే మంచి సహవాసాలను మనం ఎన్నుకోవాలి. ఏమండి, అలాగని ఎవరితో మాట్లాడొద్దు, అంటున్నట్టు ఉండొద్దు అని నేను చెప్పట్లా. అందరినీ ప్రేమించాలి మనం, అందరి కొరకు ప్రార్థన చేయాలి మనం. పూజారులైనా, యేసు ప్రభును ద్వేషించేవారైనా, మనల్ని ద్వేషించేవారైనా ప్రార్థన చేయాలి మనం. సహవాసం మాత్రం ఆత్మీయులతోనే ఉండాలి. నీవు ఆ గుంపును మిస్ అవ్వద్దు. దేవునికి స్తోత్రం. ఆ గుంపును మిస్ అవ్వడానికి వీలు లేదు. విమర్శించే వారితో జాగ్రత్త. నిందలు, రాళ్ళు విసిరే వారితో జాగ్రత్త. సంఘాన్ని పోడు చేసి పరిచయం విభజించి ఇలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా. యేసయ్యను వెంబడించే ఈ 5 రకాల గుంపులో ఒక గుంపులో ఉన్నాడు ఈ కుష్ఠరోగి. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆ కుష్ఠరోగి పేరు రాయలేదు కానీ అతను ప్రభువు దగ్గరకు వచ్చాడు. చెప్పండి, రెండవదిగా హల్లెలూయా. మొదటి పని ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే సమూహము గుంపులో ఉన్నాడు అతను. రెండవది, ఆ గుంపులో ఉండి వెళ్ళిపోవడం కాకుండా ఆయన దగ్గరకు వచ్చాడు. చెప్పండి, దేవుని దగ్గరికి వచ్చాడు. దేవునితో సంబంధము సహవాసము ఏర్పరుచుకున్నాడు. దేవునితో ఒక మంచి బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సేవకులమైన మేము దేవునితో అంటుకట్టాలని మా ప్రయత్నాలు. మేము మీ ఇంటికి వచ్చి గృహదర్శనాలు చేసిన, ఫోన్లో మాట్లాడి మీకు ప్రార్థన దీవెనలు అందించిన, మీకు వాక్యాలు చెప్పిన, మీకు ఇంకేదో చేసిన మా తాపత్రయం ఏంటంటే మీరు రక్షణ పొందాలి, మీరు దేవునికి దగ్గర అవ్వాలి, మీరు దేవునిలో అంటుకట్టబడాలి, మీరు దేవునిలో బహుగా ఫలించాలి, ఎదగాలి. ఇదే కాన్సెప్ట్. లోకంలో ఉన్న ప్రతి దైవజనుడు చేసే పని ఇదే. మా ప్రయాస, ప్రార్థన, మా పరిచర్య మిమ్మల్ని దేవునికి దగ్గర చెయ్యాలి, మిమ్మల్ని దేవునితో అంటుకట్టాలి, మీరు దేవునిలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేలా చెయ్యాలనే మా ప్రయాస. అయితే కొందరు అలా దేవునికి దగ్గర అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం. సేవకులకు దగ్గరైపోయి ఆగిపోతున్నారు, మందిరాలకు దగ్గరైపోయి ఆగిపోతున్నారు, ఇంకేదో పరిచర్లకు దగ్గరై ఆగిపోతున్నారు, ఇంకేదో భోజనాలకు దగ్గరై, ఇంకేదో కార్యక్రమాలకు దగ్గరై అక్కడితో ఆగిపోతున్నారు. ఈ భోజనాలు, ఈ కార్యక్రమాలు, ఈ సువార్త, లేకపోతే ఇవన్నీ ఎందుకు అని అంటే మిమ్మల్ని దేవునికి దగ్గర చేయటం కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు దేవునికి మీకు మధ్యవర్తి, మీడియేటర్, మిమ్మల్ని కలపడానికి. మరి ఎంతకాలమైంది మీరు దేవుని దగ్గరికి రావడం ప్రారంభించి? ఇంకా ఇప్పటికీ యేసు ప్రభుని స్వంతంగా ఎరిగిన అనుభవంలోనికి వచ్చారా? ఆయన స్వరాన్ని గుర్తించగలిగే స్థాయిలోని ఉన్నారా మీరు? ఇంకా అన్నయ్యే చెప్పాలి, ఇంకా అక్కే చెప్పాలి, ఇంకా అయ్యగారే రావాలి, అమ్మగారే చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యవర్తిత్వం వహించే వరకు మా పని, మా బాధ్యత. ఆ తర్వాత మీరు ప్రభువుకి సమీపమైపోవాలి, ప్రభువుకి దగ్గరైపోవాలి, ప్రభువుతో కలిసిపోవాలి, ప్రభువుతో మమేకమైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంతసేపు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని ప్రార్థనలు కాదు. మీరు దేవునితో మమేకమైపోయాక ఎలా ప్రార్థన చేయాలంటే, నన్ను అనేకులకు దీవెనకరంగా మార్చు ప్రభువా, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు తండ్రి. ఆ అనుభవంలోనికి రావాలి. 20 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నా, నాకు అది చేయనాయినా, నాకు ఇది చేయనాయినా, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు. అబ్బే, అది కాదు. మనమే దీవెనకి కారణంగా ఉండాలి, ఆశీర్వాదానికి కారణంగా ఉండాలి. మనం ఆ స్థితి, ఆ స్థాయి ఎప్పుడు వస్తుంది అని అంటే, నీవు ఆయనకి సమీపమైనప్పుడు. యేసు ప్రభు శిష్యులు ఏమండి 3.5 సంవత్సరాల పాటు యేసుతో పాటే తిన్నారు, యేసుతో పాటే ఉన్నారు, యేసుతో పాటే అన్నీ చేశారు.
అయితే యేసయ్యను పట్టుకున్న తర్వాత, బంధించిన తర్వాత వీళ్ళు పరారైపోయారు. చెప్పండి, ఏమైపోయారు? పేరుకే ఆయన వెంబడించారు కానీ స్వతహాగా వారి హృదయపూర్వకంగా ఆయనతో కలిసినటువంటి వారు, ఆయన భారాన్ని పంచుకున్నటువంటి వారు కాదు. అందుకనే తలో దిక్కుకి పారిపోయారు. అయితే యేసు ప్రభు ఇచ్చిన చివరి ఆజ్ఞ మేరకు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి 40 దినాల వరకు కనపడతా చివరిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ, మీరందరూ ఒక చోట కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఆ వాగ్దానం పట్టుకుని వాళ్ళందరూ ఒక చోట కూడి చేరి ప్రార్థించుచుండగా 10వ దినాన్న మొట్టమొదటిసారిగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారో, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ అక్కడ ఇక్కడ చాటుమాటున తిరిగినటువంటి వాళ్ళు ఆ అభిషేకాన్ని పొందుకున్నాక, ఆ యేసయ్య ఆత్మను వారిలోనికి రప్పించుకున్నాక, తలుపులు తీసుకుని కిటికీలు తీసుకుని బయటకు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారనే భయం లేక, మమ్మల్ని చంపుతారనే దిగులు లేకుండా ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ, ఏమండి, వారు చివరికి 12 మంది కూడా హతసాక్షులైపోయారు. దేవునికి స్తోత్రం. ఆ 12 మందిలో 5 హతసాక్షులైపోయిన దేశానికి మరి మొన్న మేము వెళ్ళాం. టర్కీ దేశంలో 12 మంది అపోస్తులు 5 అక్కడే చంపబడ్డారండి. హల్లెలూయా. అపోస్తులైన పౌలయ్య గారు తిరిగిన ప్రాంతాలు తిరిగాం. అక్కడ చేయబడినటువంటి సేవను చూసాం. ఇప్పుడైతే మందిరాలు లేవు, కానీ ఇప్పుడైతే అక్కడ క్రైస్తవ్యం చాలా తక్కువ పర్సెంట్లో ఉంది, కానీ ఆ ప్రాంతాలన్నీ కూడా చూసి రాగలిగాం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పట్టుకుంటారేమో అని భయపడి పారిపోయారు. ఇప్పుడు ఆయన ఆత్మను పొందుకున్నాక, ఆయన అభిషేకంతో నింపబడ్డాక, చంపితే చంపండి, మేం మాత్రం ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేం అన్నారు. ఆ ధైర్యము, ఆ తెగింపు ఎలా వచ్చింది అని అంటే, ప్రభువుకి వారు సమీపమయ్యారు గనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ కుష్ఠరోగి స్వస్థత వెనకాల ఉన్నటువంటి ఈ కారణాల్లో మొదటి కారణం, అతడు ఒక మంచి గుంపులో ఉన్నాడు. ఆయన చాలామంది వెంబడిస్తున్నారు. వెంబడించే వారిలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అయితే మంచిగా వెంబడించే వారిలో ఆ కుష్ఠరోగి ఉన్నాడు. రెండవది, ప్రభువుకి దగ్గరయ్యాడు. ప్రభువుని సమీపించాడు. ప్రభువుతో మమేకమయ్యాడు. దేవునితో మమేకమయ్యే అనుభవంలోనికి మీరు రావాలి. దేవునితో కలిసిపోయే అనుభవంలోనికి మీరు రావాలి.